ఎందుకు ఈ రకమైన ప్రసారాలు జరుగుతున్నాయి? ఎందుకు కుటుంబాల జోలికి వెళ్తున్నారు? సరే ఏదన్నా ఉండొచ్చు కాక వాళ్ళ ఇంట్లోని ఆయన చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్మ గారు జోగి రమేష్ గారి యొక్క వ్యవహారాన్ని జోగి రమేష్ గారే రోడ్డు మీద పెట్టిండు. కూతురులా చూసుకుంటాను కోడల్ని అన్నతను కూతురికి చెప్పమనండి, మేఘన గారిని కూర్చోబెట్టి చెప్పమనండి. ఇందులో చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం, వసంత కృష్ణప్రసాద్ గారికి ఏం సంబంధం, లోకేష్ గారికి ఏం సంబంధం, పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం? ఇప్పుడు ఆయన వ్యవహారం ఏంటో చెప్పనక్కర్లా, కొడుకే చెప్పాడు. నాకొద్దు నానా అన్నాడు, నా మాట వినరా కన్నా అన్నాడు. ఆయన తప్పెవరిది ఇక్కడ? మీరు ఇంకా జాలి జాలి మాటలు చేపించారు డిబేట్కి ముందు. ఏ తండ్రి కూడా అటువంటి పని చేయడు. విషయం తెలిసిన తర్వాత, విషయం లేదని తెలిసిన తర్వాత అడుగుతుందండి. మేఘన గారు అడుగుతున్నారు మధుసూదన్ రెడ్డి గారు, మీరు చెప్పండి మేఘన గారికి నాకు న్యాయం మీకు ఎక్కువ మాట కూడా చెప్తా. వర్మ గారు సరే సరే నేను చెప్తున్నాను కదా, నేను ఆపుతున్నాను కదా, నేను ఆపుతున్నాను కదా. బాలకోటి గారు ఇప్పటికీ కూడా ఆయన కుటుంబ వ్యవహారంలో తెలుగుదేశం ఆయన కుటుంబ వ్యవహారంగానే వదిలేశాం. ఆయనే మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి వసంత కృష్ణప్రసాద్ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద. సరే సరే ఓకే. బాలకోటి గారు ఏంటి లోకల్ ఎలక్షన్ పరీక్షలు ఏంటి? సరే సర్వేలు నిజమో అబద్ధమో ఇప్పుడు ఎవరో చెప్పలేరు, కానీ ఎవరికి తోచిందో లేకపోతే వాళ్ళు తీసుకున్న శాంపిల్లోనో వాళ్ళు అనుకున్నది ఏదో వాళ్ళు ప్రజెంట్ చేశారు. సో దీన్ని ఒకసారి ఆలోచించి ఇలా ఉంటే ఇది నిజమైతే అని ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటే అవకాశం ఉంటుందా, లేకపోతే ఇది అసలు ఏమీ కాదని కొట్టిపడేస్తారా? ఒక మాట అయితే చెప్తున్నాను వర్మ గారు, రేపు ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికలు ప్రజాస్వామికంగా జరుగుతాయి. ఎక్కడ బడితెలో కర్రలు కత్తులు గొడ్డల్లో కనిపించవు. నాటి 5 ఏళ్ల పరిపాలన లాగా స్థానిక ఎన్నికలు జరగవు. ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారో ప్రజల ఇష్టం. ప్రభుత్వం తను చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల ముందు పెడుతుంది. ప్రతిపక్షం ఏం పెడుతుందో దాని ఇష్టం అది ప్రజలు నిర్ణయించుకుంటారు. నేను అడిగింది ప్రభుత్వానికి కాదు వినండి. ఏదో మాచర్లో భర్తీ తీసుకొని వెంటబడ్డట్టుగా, లేదా చంద్రయ్య పేకగోసినట్టుగా, లేదా మదనపల్లిలో అంజిరెడ్డి గారిని రోడ్డు మీదకి లాగినట్టుగా అయితే వ్యవహరించదు. సరే ఓకే బాలకోటి గారు, నా పాయింట్ ఏంటంటే ఏ సర్వే అయితే అవనియండి, ఒక సర్వే అయితే వచ్చింది, ఇది జనాల్లోకి వెళ్తున్నది, విశ్లేషకులు మాట్లాడుతున్నాడు, రాజకీయ నాయకులు అన్ని పార్టీలు నిశ్చితంగా చూస్తున్నాయి ఏంట్రా బాబు ఈ సర్వే అని. సో ఇది నిజమో అబద్ధమో పక్కన పెడదాం, ఒక మెసేజ్ వచ్చినప్పుడు దాన్ని జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ఒకవేళ తప్పులు ఉన్నాయని సరిదిద్దుకుంటారా, అసలు మీకు ఈ సర్వేతో సంబంధమే లేదని వదిలేస్తారా? అది నా పాయింట్. ప్రభుత్వం దగ్గర ఎలాంటి తప్పులు లేవు వర్మ గారు. గత 5 ఏళ్ల కాలకేయుల పరిపాలనతో పోలిస్తే ఈ రోజున ప్రభుత్వం ఏంటో ప్రజలకు అర్థమవుతుంది. ఒక రాజధానిలో బతుకుతున్నాం. పోలవరం 89% పూర్తయింది. ఎర్ర బస్సు కూడా రాని భోగాపురానికి ఎయిర్ బస్సు వచ్చింది. మీకు ఒక మాట చెప్తున్నా, పర్ మంత్ నెలకు 2750 కోట్ల రూపాయల పెన్షన్కి చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళి ఇస్తున్నాడు. ఈ 2 ఏళ్ల కాల పరిమితిలో 70,000 కోట్ల రూపాయల పెన్షన్ల ఖర్చే. కేవలం వైసీపీ పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ చంద్రబాబు నాయుడు గారు గెట్టన వాళ్ళు చేస్తున్న రాద్ధాంతం తప్ప రాష్ట్రం చాలా సుభిక్షంగా ఉంది. పెట్టుబడులు వస్తున్నాయి, డిఎస్సీలు ఇస్తున్నాం, మళ్ళీ డిఎస్సీ ఇస్తున్నాం, మళ్ళీ డిఎస్సీలు ఇస్తున్నాం. కాబట్టి అభూత కల్పలతో రాజకీయాలు చేయాలనుకుంటే ఆ కాలం పోయింది. మీరు ఇందాక అన్నారు వైనాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి గారు అంత పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయాడు ఆయన. వెరసి ఏమైంది? కానీ ఇక్కడ ప్రభుత్వం తను చేస్తున్న పనిని ఇప్పుడు కాదే సరే జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అన్నట్టుగా మాకు అసలు తిరిగేలేదని మీరు అనుకుంటే తెలియదు కదా గ్రౌండ్లో ఎలా ఉన్నదన్నది. అదే నేను అంటున్నాను, ఆ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అని. మీకు ఒక మాట చెప్తాను సార్, చంద్రబాబు నాయుడు గారి గురించి మీ దగ్గర చెప్పే అంత వ్యక్తిని కాదు నేను.
చంద్రబాబు నాయుడు గారు పరిపాలన నిష్ణాతుడు, రాజకీయాల నిష్ణాతుడు. ఇప్పుడు ఆత్మసాక్షికి జరిగే తెలిసిన సర్వే చంద్రబాబు నాయుడు గారికి తెలియదంటవా? కొన్ని బాలకోటకి తెలియదంటవా? మేము సమీక్షించుకునే మనుషులని. సరేనండి. కాదు 2019లో ఏమైంది మరి అలా అనుకుంటే? కాదు 2019లో ఓడిపోయినప్పుడు 151 సీట్లు ఆళ్ళకి వచ్చినప్పుడు అప్పుడు గుర్తించలేదా, అనుకోలేదా? ఇంటెలిజెన్స్ సర్వే ఒక్క నిమిషం. మీకు అందుకని వర్మ గారు నేను అందుకనే చెప్తున్నాను, ఇది ప్రజాస్వామ్యం. అదే అంటున్నాను. ఇప్పుడు ఎవరికి కూడా కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు కదా. మీకు ఒక మాట చెప్తున్నాను సార్, గెలిచిన ప్రభుత్వం మళ్ళీ గెలవాలనుకుంటుంది, మళ్ళీ గెలవాలనుకుంటుంది. కాబట్టి ప్రభుత్వం కూడా శ్రద్ధగా ఉంటుంది. ప్రతిపక్ష పార్టీకి అంత జాగరూకత ఉంటే అధికార పార్టీకి ఎంత జాగరూకత ఉండాలి, ఎంత వినమ్రత ఉండాలి, ఎంత పద్ధతి ఉండాలి. కాబట్టి మేము పద్ధతిగా ప్రజాస్వామికంగా పరిపాలించే పరిపాలన ఇది. నాడు దౌర్జన్యం చేసే పరిపాలన కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి మేము చెప్పిన వాళ్ళు మీలాంటి డిబేట్లకు వచ్చి అయ్యా అలా కాదయ్యా అని ఆయన ప్రజాస్వామ్యాన్ని లెక్క చేయాల బంతాట ఆడుకున్నాడు, వెరసి అధికారం పోయింది. సరే అయినా కూడా ప్రతిపక్ష పార్టీగా ఆయన చేసే పని ఆయన చేస్తాడు, మేమేం తప్పు పడతాం. ఓకే, అసెంబ్లీకి వెళ్ళి చేయొచ్చు, ఆయన అసెంబ్లీకి కూడా వెళ్ళటం లేదనుకో, అది ఆయన ఇష్టం. రైట్. ఓకే, మేము దాన్ని కూడా కాదన్నాం. ప్రజల నాడి కూటమి వైపే ఉంది. ఇదండి రేపు లోకల్ ఎన్నికల్లో తెలుస్తుంది దీని సంగతి అని. మీరు సిద్ధంగా ఉన్నారా సార్? ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నటువంటి పార్టీ చేసేటువంటి ఆగడాలు ఖచ్చితంగా ప్రజలు చూస్తున్నారు. ఇప్పుడు బాలకోటి గారు చెప్తున్నారు భోగాపురం ఎయిర్పోర్ట్ కు మేము ఎయిర్ బస్ తెప్పించామని చెప్పి. అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ లో చంద్రబాబు నాయుడు